హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమందరం కూడా కర్ణాటకలోని మైసూర్లో వెలిసినటువంటి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే కనుక మైసూర్ రావడం అయితే జరిగింది. మేమందరం కూడా మొత్తం ఎవరైతే వచ్చామో మొత్తం మా సభ్యులందరం కూడా కలిసి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. చాముండేశ్వరి ఆలయం మైసూర్ ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో అయితే కనుక ఈ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయము చాముండేశ్వరి కొండపై అయితే గనక ఉంది. అలాగే ఈ దేవాలయం ప్రధాన దేవత శ్రీ చాముండేశ్వరి అమ్మవారు. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మైసూర్ మహారాజులు అయినటువంటి వారు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు ఈ మైసూర్ ప్యాలెస్ మహారాజులు. ఇప్పుడు మా టీం అందరూ కూడా బస్సులు ఇప్పుడైతే అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా మళ్ళీ రూమ్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ పుణ్యక్షేత్రాన్ని 12వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తూ ఉంటారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారని చెప్పిన చరిత్ర చెబుతూ ఉంటుంది. 1659లో 3000 అడుగుల కొండ శిఖరాన్ని 1000 మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారని చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి 1761 అలాగే 82 మధ్యకాలంలో మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారని చరిత్ర చెబుతూ ఉంటుంది. శీఘ్రంగా భక్తులు కోరికలు తీర్చే తల్లి ఆ ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో రకరకాల పేర్లతో ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారు. అలాంటి పీఠాలలో క్రౌంచు పీఠం ఒకటి. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు చాముండేశ్వరి తల్లిగా ప్రజలకు, భక్తులకు దర్శన భాగ్యాన్ని అయితే కలిగిస్తూ ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠాలలో 4వ శక్తిపీఠంగా శ్రీ చాముండేశ్వరి ఆలయం ప్రసిద్ధి చెంది ఉంది. కులదేవతగా పూజించే మైసూరు మహారాజులు చాముండేశ్వరి అమ్మవారికి సకల ఆభరణాలను మహారాజులు ఇస్తూ వచ్చారు. సంవత్సరానికి ఒక్కసారి సర్వాలంకరణ భూషితమైన చాముండేశ్వరి అమ్మవారిని చూడడము ఇక్కడ భక్తులు అదృష్టంగా భావిస్తూ ఉంటారు. తల మీదున్న అలాగే ఈ ఆలయ నిర్మాణం వివిధ యుగాల విశేషాలను కలిగి ఉంటుంది. ఇది 7 అంతస్తుల గోపురాన్ని కలిగి ఉంటుంది. ఇది ద్రావిడ శైలికి విలక్షణమైన క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. భక్తులు కేవలం ధార్మిక ప్రయోజనాల కోసమే కాకుండా విస్తృతమైన కళాఖండాన్ని మరియు ప్రాచీన భారతీయ ఆలయ నిర్మాణ వైభవాన్ని ఆరాధించడానికి కూడా ఆలయానికి తరలి వస్తారు. అలాగే ఉత్సవాలు చాముండేశ్వరి ఆలయంలో అత్యంత ప్రసిద్ధ వేడుక మైసూర్ దసరా ఉత్సవం. ఇది విజయదశమితో 10 రోజుల పాటు జరిగే కార్యక్రమం. ఈ పండుగను జాంబో సవారీ అని పిలిచే ఒక గొప్ప ఊరేగింపు ద్వారా గుర్తిస్తారు. ఇక్కడ దేవి చాముండేశ్వరి విగ్రహాన్ని బంగారు హౌడలో గొప్పగా కప్పబడిన ఏనుగుపైకి తీసుకువెళ్తారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. పండుగ యొక్క సంస్కృతి వైభవాన్ని చూసేందుకు కూడా చాలామంది భక్తులు ఆసక్తిగా ఈ యొక్క ఆలయానికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే కనుక వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న అమ్మవారు భక్తులకు
దుష్టులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చాముండేశ్వరి యొక్క అవతారంతో మనకి దర్శన భాగ్యాన్ని అయితే కలిగిస్తారు. పురాణ గాథల ప్రకారము మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి పురుషుల వల్ల మరణం లేకూడదని చెప్పని ఆ పరమశివుడి దగ్గర ఒక వరాన్ని అయితే పొందుతాడు. ఆ యొక్క వరంతో ఇంద్రుని కూడా జయించి ఆయన స్వర్గలోకాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు సకల దేవతలందరూ కలిసి త్రిమూర్తుల్ని వేడుకుంటారు, ఈ రాక్షసుడు బారి నుండి మమ్మల్ని కాపాడమని. అప్పుడు ఆ త్రిమూర్తులు మహిషాసురుణ్ణి సంహరించడానికి ఒక స్త్రీ శక్తిని సృష్టిస్తారు. ఆవిడే శ్రీ చాముండేశ్వరి అమ్మవారు. 18 చేతులతో, ప్రతి చేతుల ఆయుధంతో ఆ తల్లి మనకి దర్శన భాగ్యాన్ని అయితే కలిగిస్తూ ఉంటుంది. మన దేశ ప్రధాని కూడా శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. ముందుగా అమ్మవారు చండాముండ అనే రాష్ట్రం సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురుని మధ్యగా సకల లోక కీర్తనలు అయితే గనక అమ్మవారు అందుకోవడం జరిగింది. ఇక్కడున్న వానరులు కూడా ప్రజలతో మమేకమయ్యి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ప్రజలకు ఎంతో దగ్గరగా వారితో కలిసిమెలిసి ఉండటం మనం గమనించవచ్చు. ఈ ఆలయం వద్ద అనేక నంది చిత్రాలను అయితే గనక ఉండమైతే జరిగింది. అలాగే 800 మెట్టు దగ్గర ఒక చిన్న శివాలయం అయితే గనక ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలాగే ఈ నందీశ్వరుడు 15 అడుగుల ఎత్తులో 24 అడుగుల వెడల్పుతో మనకి దర్శన భాగ్యాన్ని అయితే కలిగిస్తూ ఉంటారు. ప్రాచీనమైన శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని దర్శన భాగ్యాన్ని అయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా చూడాలి. ఒకసారైనా మన అష్టాదశ శక్తిపీఠాలలో అయినటువంటి శ్రీ చాముండేశ్వరి ఆలయాన్ని మనం ఒకసారైనా చూడాలి. అలాగే చాముండేశ్వరి ఆలయంలో ఉన్నటువంటి ఆభరణాలు చాలా ప్రాచీనమైనవి, వాటికి వెలకట్లేనివి. సో ప్రభుత్వ ఆధీనంలో చాలా భద్రతా విధానంలో కూడా ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు అలాగే ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆలయంలో నిత్య అన్నదాన ప్రసాదం కూడా దొరుకుతూ ఉంటుంది నిరంతరము కూడా. సో చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా తప్పనిసరిగా స్వీకరించండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. హరే శ్రీనివాస. జై శ్రీరామ్. జై చాముండేశ్వరి అమ్మవారికి జై. జై చాముండేశ్వరి అమ్మవారికి జై. జై చాముండేశ్వరి అమ్మవారికి జై. జై హింద్.